దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా చేసి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇవిగోండి మీ పుస్తకాలు. అందంగా అచ్చయ్యాయా? చాలా బాగున్నాయండి. మా బాబు గారే పట్టుబట్టలు కట్టుకుని ముస్తాబాయ్ వచ్చినట్లుగా ఉన్నాయండి. ఏంటయ్యా ఈ అడావుడి? అయ్యగారు రాసిన పుస్తకాలు. ఓహో, ఆగండి ఆగండి. ఇదేంటి పిచ్చాసుపత్రి బండి ఉందండి ఇక్కడ? బంగారం లాంటి పిల్ల, ఇదేం కర్మో. ఏంటండి ఇది? ఇప్పుడు నేను చూసింది అమ్మాయి గారేనా? ఏమే మాధవ, ఏ జన్మలో మేమెవరో ఏం పాపం చేశాము, అది శాపమై పిల్లగా చుట్టుకుంది. అసలు ఏం జరిగిందండి? లలితకి 15 రోజుల ముందుగానే పురుడు వచ్చిందని తెలిసి నేను హేమ లలిత ఇంటికి వెళ్ళాం. రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల. 4 రోజుల్లో కాస్త తెరిపిగా అనిపించింది. ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమని 4 రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను. అదే అదే మాధవ నేను చేసిన మహాపరాధం. అవునమ్మగారు, మీరు ఆ 4 రోజులు అక్కడ ఉండుంటే ఇలా జరగకపోను. హేమమ్మగారు కనిపెట్టలేదు, కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను. పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను. వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది. నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. డబ్బులు విరజిమ్మి వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు. ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు. ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం, కొట్టడం, రక్కడం. అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు పురుగులు పడి చస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, కార్డ్స్ కపుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ అవుతాయి. లేడీస్ అందరూ ఇటుపక్క, జెంట్స్ అందరూ అటుపక్క. లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్, జెంట్స్ దట్ సైడ్. లైట్స్ ఆఫ్. పడి చస్తాడు. ఎవరు? ఏ మర్చిపోయావా? గుర్తుప్పిస్తాను ఉండరా. Una señora y a
సిగ్గులని ఎవరో. అమ్మాయి గారు నీకు ఏం ద్రోహం చేశారు? ఫోన్ చేయండి. పోలీసులకు ఏం చేస్తారయ్యా? ఇది పోలీస్ కేసు కాదు, మెంటల్ కేసు. పిచ్చి. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా డిప్ప మీద ఒకటి కొట్టాడు. సరస్వతి, ఏంటి అలా పిచ్చి మొహం వేసుకొని చూస్తావు? నువ్వు మెంటల్ హాస్పిటల్లోనే పనిచేసేది. ఇది పిచ్చి అంటావా కాదంటావా? పిచ్చే. ఇందాక నేను అటు వెళ్తుంటే నన్ను కూడా జుట్టు పట్టుకుని లాగాడు. అదిగో అదిగో ఆ పిచ్చి చూసారా? ఆ కళ్ళు తిప్పడం చూసారా? అమ్మో, ఏం చేస్తాడేమో. జాగ్రత్త నాయనా. అయ్యో అయ్యో అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్యో ఇంకోటి చూస్తున్నాడు. అమ్మో అమ్మో, అయ్యో తప్పండి తప్పండి, అయ్య బాబోయ్. సెయింట్ మేరీస్ మెంటల్ హాస్పిటల్. నేను ఎగురుతున్నా. రైట్ రైట్. ఈజ్ ఓకే. ఒకవేళ వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాక ఇచ్చిన ఇంజక్షన్ మరో డోస్ ఇవ్వండి. అలాగే సార్. ఆఫ్టర్ 1 hour ఒకసారి చెకప్ చేయండి. ఓకే సార్. మాధవా మాధవా, నీకోసం శ్రీపతి గారు వచ్చారు. మాధవ, ఏమిటిది? ఏ జన్మ పాపం, ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది. తనకు కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండంలోకి దిగుతున్నావా మాధవ? లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు? కానీ ఆ ఆంజనేయుడు వెనక కొండంత అండగా ఆ కోదండరాముడు ఉన్నాడయ్యా. నాకు మీరు లేరా బాబు? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. పేగలి చొక్క వెలగాం వెలగాం పచ్చగా ఉండరా వెలగాం వెలగాం ఏం మాధవా? పచ్చగా ఉండమన్నా నువ్వే పో. ప్రాణాలు చేయక దించరా, మందులు మింగాలి కానీ మందు సీసాలు మింగకూడదు. సరస్వతి, నాకోసారి అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది, కుదురుతుందా? ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హేమని తీసుకొస్తాను. దూరం నుంచి చూద్దరు గాని. ఏం బ్రదర్, ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు మూడో క్యాండిడేట్ వా? సరస్వతికి బీటేస్తున్నావా? ఎవరి కేసు చూస్తున్నావు? నీకేసే. ఇప్పుడు కాదు, ఇందాక. నీకేసే. ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు? అబ్బో, వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనానికి మన ఆసుపత్రి నమ్మకూడదు. ఓహో, మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది. మళ్ళీ కుట్టడేంటి? మరి అదో ఎక్కడి నుంచి పాస్ అయిపో. పాస్ అయిపో.
పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడికా నాకా? పిచ్చివాడికి పద. వాట్స్ ది కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్? షీ స్లోలీ ఇంప్రూవింగ్. ఈమెకు సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, వి విల్ కంటిన్యూ. హూ ఇస్ దిస్ పేషెంట్? న్యూ అడ్మిషన్. ఓ ఐ సీ. కూర్చోండి కూర్చోండి. అయ్యో నేను మీ మాధవుణ్ణి. మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా, ఇంతక ఆడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఎక్కడే దూకింది, అక్కడే దూకాను. ఎందుకు అమ్మాయిని కొడతావు? రాక్షసులాగా నీ మొహం పీకపోద్దాం అనుకున్నావు. నీ కాళ్ళు దొస్తాను, నీ పుళ్ళు పీకేస్తాను, నీ పీక పిసికి ఏంటి? అక్కడ కుర్చీలో కూర్చున్నామని ఇక్కడ మంచం మీద పడుకున్నానేంటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకొచ్చాం. ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే. వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. ఆల్రైట్. ఆల్రైట్ సార్. అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు, కానీ మీరలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుత్వం తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాడిని, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత. ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి? నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. నా టోపీ.
సైలెంట్ సైలెంట్. డాక్టర్ గారు మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి. సార్, మాధవ్ మీకే వెతకండి. తెలిసి ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190 సంవత్సరంలోనే 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అనమాట అండి. ఎస్ 2190 సంవత్సరంలోనే ఆ. నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఆ. ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్ మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందండి? ఎస్ యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. అయ్ బాబు. అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉల్లిపాయ నరికినట్టు కస శత్రువులు హరియా! ఏమిటిది? ఏం జరిగింది డాక్టర్? అమ్మాయి కదా మై మై సార్. పాపం అమ్మాయికరాలని హేమగదిలోకి వెళ్ళి అగాచ్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొట్టడం. నువ్వే సార్. వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. ఆ తప్పని చెప్పి నర్సు కూడా కొనబోయేది సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. వెళ్ళండి.
లెట్ us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే నా మాటేడి తడబడుతుంది. చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్ లేచి నిలబడి. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను నేను మా అమ్మాయి గారి మీద అఘాయిత్యం అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి గారు ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు పిలిపిస్తే వెళ్ళాను. అరుపినిపించిందా? ఏహమ్మా, అరిచావా నువ్వు? చెప్పడం అమ్మాయి గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నన్ను నానా మాటలు అంటున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి, కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు, రాత్రి మీ గదిలో దొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషిగా సార్, పశువు, రాక్షసుడిని. ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో దొరపడి అఘాయితం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయి నన్ను తప్పుబట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు, క్షమించు. అమ్మాయి గారు, నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి, రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు?
పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? ఏమిటి గోళ? What happened? మీకు తన పేరు చెప్పారని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. నిజమా? లేదు సార్, ఈ పిచ్చోడు మాత్రం ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యూఆర్ సమ్మర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టామంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం నమస్కారం అమ్మా. ఆమెను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? కుచ్చుకులు పిచ్చుకులి ఇది ఇంప్రూవింగ్, isn't it? ఎస్ డాక్టర్. చూడు ఎవరొస్తున్నారో చూడు. ఇన్ని హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒళ్ళు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి కానీ పెదాలు ఎందుకు కదులుతాయి? ఓహో, అబ్బో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? ఓహో, పిచ్చి నాకే. అమ్మో, ఇందాక నువ్వు ఆ పాపనిచ్చావే, ఇదిగో
దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ పాప బుజ్జోటం లేదు. నువ్వు జోలు పడతావా? పాప బుజ్జుంటుంది. సరస్వతి, హేమా, నేను ఇక్కడున్నానేమిటి? కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపు ఇంటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోలపాట పాడింది మాధవ. మాధవే కదూ? అతను ఇక్కడున్నాడేమిటి? చెప్పు సరస్వతి. సోల్జర్, సోల్జర్, గెట్ అప్! మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. మీరున్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. కమా. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ్ చూడాలి. నన్ను తీసుకెళ్ళవా సరస్వతి? అలాగే. రైలు ఇట్ట ఆగిపోతే ఎట్ట? వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి. చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు. మంచి గార్డు కావాలి. పాపా, నువ్వే మంచి గార్డువి. దా దా, భయపడకే. దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరు ఏమన్నారు అయ్యా? అర్థం నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని, అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగదన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా?
ఒరే ఆయన బ్రతుకుంటే ఇప్పుడు ఇప్పుడురా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చుండేవాడురా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు. ఛీ! వా అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు నీకు పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్ట ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలుగు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషి గారా, పశువురా, పశువు చెప్పుకోవరా ఇలాంటి తప్పుడు ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు, ఇంకా ఎందుకు పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఇంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించకుండా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోడు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే, తడి దేవత సూర్తో చేసుకునేట గిడురా మాటలు ఎవరో పిచ్చలవా? ఈ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేమిటో తెలుసునా ఆ పెద్ద అన్నారని మాట్లాడినారంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా, అర్థం చేసుకోలేదు. కుడి ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా, నీ ముఖం నాకు ఏదవరి. మాధవా మాధవా ఎక్కడా? మాధవా బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. పని అంతసేపు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చిపోతా. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే. ప్రభులు వచ్చారా? ప్రభులు ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు.
పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పం గాక చెప్పం. అంతే చెప్పం. ప్రభువుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు.